ఈ రేవంత్ నేను ఎందుకు ముఖ్యమంత్రి చేసినా కేసీఆర్ని ఒడగొట్టాలని నిర్ణయం చేసుకుని తెలంగాణ సమాజం మా సమయం మంచిగా లేకుండా బీజేపీది నువ్వు ఆల్టర్నేట్ అని నీకు ఓట్లు వేసేది తొండలు దొరకొడతాయి ఓట్లు వేసేది ఏమో అంటే తొండలు దొరకొడతా అంటారు తొండలు ఎందుకు దొరకొట్టుడు నువ్వు గిత్తే ఉంటావు నువ్వే జొరు తొండకి నీకు తేడా ఎంతున్నది పెద్ద తేడా లేదు నువ్వే జొర్రు నువ్వు ఆన్లాగులకు ఈన్లాగులకు సొర్ర నీకు ముఖ్యమంత్రిని చేయలే నిన్ను వాళ్ళని బొక్కలేస్తామని చేసిరు నేను ముఖ్యమంత్రి వాళ్ళని బొక్కలేసేది లేదు ప్యాకేజీలు మాట్లాడుకున్నావా రేవంత్ నీకు పౌరుషం ఉంటే ఇది నేను మస్తు అనేక మార్లు చెప్పిన నీకు పౌరుషం ఉంటే నిజంగా నువ్వు కొడంగల్ పాలమూరు బిడ్డవి అయితే వీళ్ళని లోపలి ప్యాకేజీలకు అమ్ముకోకు వ్యక్తిత్వాన్ని ప్యాకేజీలకు అమ్ముకోకు నిన్ను లోపలేసిన వీళ్ళు నువ్వు చేసిన సంచులు మోసిన దానికి వేసిండ్రు పనికి మాల కేసులు పెట్టి కూడా వేసిరు నేను ఇప్పుడు కూడా నీ పౌరసం చచ్చిపోతేటనే ఇలా లోపలే ప్యాకేజీలు మాట్లాడుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమ్ముకోకు తెలంగాణ సమాజం యొక్క ఆత్మగౌరవాన్ని అమ్మకు కేసీఆర్ తెలంగాణ నాశనం చేసిండు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఎన్ఆర్ఐల కాడికెళ్ళి రైతుల కాడికెళ్ళి మహిళల కాడికెళ్ళి యువత కాడికెళ్ళి అందరిని నాశనం చేసిండు అట్లాంటోని నువ్వు ఇచ్చిపెట్టినవా అటువంటి కుటుంబాన్ని నువ్వు ఇచ్చిపెట్టినవా తెలంగాణ సమాజం నిన్ను ఉడిచిపెట్టదు ఈ మాట్లాడుతుండు కేసీఆర్ మాట్లాడుకుంటా నోటిఫికేషన్లు ఇస్తలేడు అన్నాడు వీడు ఇచ్చిండు నోటిఫికేషన్ 10 ఏళ్ళలో ఎన్నడు ఇచ్చిండే కేసీఆర్ నోటిఫికేషన్